హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మన స్ట్రాటజీస్, స్టాక్ ఆప్షన్స్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీ మరియు సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఈరోజు మార్కెట్లో ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేశాయో ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో వచ్చేసరికి సూపర్ ట్రెండ్ మీద ఒక స్ట్రాటజీ చూసాం. అంతకుముందు రోజు వచ్చేసరికి మనం ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఒక బెస్ట్ స్ట్రాటజీస్ చూసాం. సో వీటి యొక్క పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మన వీడియోస్ చూసి మన స్ట్రాటజీ వీడియోస్ చూసి ఆల్రెడీ అంటే స్టాక్ ఆప్షన్స్ స్ట్రాటజీ చూసి మరియు సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ మీద స్ట్రాటజీస్ చూసి ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఈరోజు పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోస్ ఒకసారి చూద్దాం. మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మన సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీద క్రియేట్ చేసిన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూద్దాం. సో 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సింపుల్ ఏం లేదు ఫ్రెండ్స్. ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ వచ్చేసరికి 3 సూపర్ ట్రెండ్స్ అనమాట. ఎటువంటి ఇండికేటర్ స్టార్ట్ చేయం. సో మనకి లెంత్ 14.1, 14.2, 14.3 ఇలా 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్ స్టార్ట్ చేస్తాం. సో ఇట్లా సూపర్ ట్రెండ్ సిగ్నల్స్ ఉన్నాయి కదా, దీనికంటే బిలో 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్ బిలో మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి లోయర్ లో ఫామ్ అయితేనేమో సేల్ పొజిషన్. దీనికంటే ఎబో గ్రీన్గా ఇలా ఫామ్ అయ్యి ఎబో క్యాండిల్ క్లోజ్ అయ్యి గ్రీన్ క్యాండిల్ హయ్యర్ హైస్ ఫామ్ అయితే బై పొజిషన్. ఇదే స్ట్రాటజీ అనమాట, సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ. దీని యొక్క ఆల్గో పెర్ఫార్మెన్స్, దీన్ని మనం ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో కూడా క్రియేట్ చేశాక దాని యొక్క పేపర్ ట్రేడ్ రిజల్ట్స్ కూడా ఒకసారి చూద్దాం. మీకు ఒకసారి చూపెడతాను. ఇక డిప్లాయ్ పేజ్లో ఒకసారి మీకు ఒకసారి చూపెడతాం ఫ్రెండ్స్. సో ఇది డిప్లాయిడ్ పేజ్లో ఇవి వచ్చేసరికి మనకి హెడ్జింగ్ స్ట్రాటజీస్ యొక్క రిజల్ట్స్. సో మీకు ఇప్పుడు మనం ఓన్లీ సూపర్ ట్రెండ్ మీద చూడబోతున్నాం కాబట్టి సూపర్ ట్రెండ్ రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. సో సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ, సూపర్ ట్రెండ్ నిఫ్టీలో. సో ఇదే స్ట్రాటజీ మనం నిఫ్టీలో ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేసిందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓవరాల్గా చూస్తే మనకి 3 ఆర్డర్స్ తీసుకుంది. నిఫ్టీలో చూస్తే మనకు 3 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. 3 ఆర్డర్స్లో ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఎస్ఎల్ హిట్ అయింది. సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, అంటే టోటల్ 3 ఆర్డర్స్లో 2 పాజిటివ్ క్లోజ్ అయ్యాయి, ఒకటి నెగిటివ్ క్లోజ్ అయ్యి, టోటల్ 515 రూపీస్. ఇది వచ్చేసరికి సూపర్ ట్రెండ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో సేమ్ ఇదే స్ట్రాటజీ మనం బ్యాంక్ నిఫ్టీలో డిప్లాయ్ చేసాం. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి టోటల్ మనకి ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఇమీడియట్గా క్లోజ్ అయింది ఫ్రెండ్స్. టోటల్ 4 ఆర్డర్స్ తీసుకుంది. సెకండ్ ఆర్డర్ వచ్చేసరికి 1200 పాజిటివ్ క్లోజ్ అయింది. థర్డ్ ఆర్డర్ వచ్చేసరికి 1000 రూపీస్. ఫోర్త్ ఆర్డర్ వచ్చేసరికి -724 రూపీస్లో అంటే ఎస్ఎల్ హిట్ అయింది. ఓవరాల్గా 3 ఆర్డర్స్లో మనకి ఒకటి ఎస్ఎల్ హిట్ అయింది, మనకి 1487 రూపీస్లో పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ దీని మీద రియల్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. మీది కూడా పేపర్ ట్రేడ్ చేసిన వాళ్ళ రియల్ ట్రేడ్ చేసిన వాళ్ళ రిజల్ట్స్ సేమ్ ఇదే విధంగా ఉందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి సూపర్ ట్రెండ్ రిజల్ట్స్. సో మనకి ఈ వీడియో 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ మీద మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆప్షన్ ట్రేడింగ్ నో రిస్క్ రోజువారీ ట్రేడింగ్ కోసం ఆర్ స్టాక్ ఆప్షన్ జీరో లాస్ ట్రేడింగ్ వారి ఈ స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. సో ఈ స్ట్రాటజీ ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, 5 ఇయర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే టెక్నికల్ అనాలిసిస్ డేటాతో మనం ఈ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ 5 ఇయర్స్ వెబ్లో లాగిన్ అయితే 5 ఇయర్స్ వెబ్లో లాగిన్ కాగానే మనకి ఇక్కడ ఇది వచ్చేసరికి 5 ఇయర్స్ లాగిన్ కాగానే ఈ విధంగా వస్తుంది ల్యాప్టాప్లో లాగిన్ అయితే. సో ఇక్కడ ట్యాబ్ డిస్కవర్ ట్యాబ్ ఇది క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి డేటా ప్రొవైడ్ చేస్తుంది. మనకి బుల్లి స్టాక్స్ ఏంది, బేరీ స్టాక్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడ చూపెడుతుంది. సో ఆప్షన్స్లో వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్ మనం ఆల్రెడీ ఈ వీడియోలో చూసాం ఫ్రెండ్స్. ఇండెక్స్ ఆప్షన్స్లో, స్టాక్ ఆప్షన్స్లో, ఇండెక్స్ ఆప్షన్స్లో మెయిన్లీ మనం ఇక్కడ ఫోకస్ చేసాం. స్టాక్స్ ఓన్లీ సెలెక్ట్ చేసుకోవాలి. స్టాక్స్లో లాంగ్ బిల్డప్ ఆల్రెడీ చెప్పానుగా గత వీడియోలో, దీంట్లో కూడా ఒకసారి చెప్తున్నాను. లాంగ్ బిల్డప్ స్టాక్స్ వ్యూఆల్ కొడుతున్నాను. సో లాంగ్ బిల్డప్ వ్యూఆల్. సో ఈ స్టాక్స్లో మనం స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్, సో మనకి ఇక్కడ ఏం చూపెడుతుందో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అంటే 9:15కి ఓపెన్ అయిన తర్వాత మనకి 5 ఇయర్స్ ఇలా లాగిన్ అయిన తర్వాత ఈ ట్యాబ్లోకి వస్తే ఇక్కడ లాంగ్ బిల్డప్ స్టాక్స్ ఏముందో అవన్నీ వ్యూఆల్
ఓన్లీ స్టాక్ ఆప్షన్స్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇండెక్స్ ఆప్షన్లో కాదు. ఆల్రెడీ మనం ప్రీవియస్లో స్టాక్ ఆప్షన్స్లో ఈ వీడియోస్లో స్టాక్ ఆప్షన్స్లోనే చూసాం కదా. సో ఇందులో కూడా సో ఇప్పుడు ఒకసారి మీకు ఓపెన్ చేశాను. ఫస్ట్ ఓఎన్జీసీ 300 కాల్ ఆప్షన్ లాంగ్ బిల్డప్ ఫస్ట్ ఇదే ఉంది. దీని యొక్క చార్ట్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా ట్రేడ్ చేసిన వాళ్ళు సేమ్ ఇదే మనం చెప్పిన స్ట్రాటజీస్ మీద ఎవరైనా ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని యొక్క పెర్ఫార్మెన్స్ మీకు ఏ విధంగా అనిపించిందో చూడండి. సో చూద్దాం ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టైం ఫ్రేమ్ వచ్చేసరికి డే టైం ఫ్రేమ్ వచ్చేసరికి డే క్యాండిల్. సో ప్రీవియస్ క్యాండిల్ ఇది వచ్చేసరికి ప్రీవియస్ డే క్యాండిల్, ఇది ఈరోజు క్యాండిల్, ఇది వచ్చేసరికి ప్రీవియస్ డే క్యాండిల్. మీకు ఏం చెప్పాను, బై పొజిషన్ ఓన్లీ, మనకి ఇది పాజిటివ్ క్లోజ్ అవ్వాలి ప్రీవియస్ డే క్యాండిల్. అండ్ ఆల్సో ఓపెన్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఓపెన్ వచ్చేసరికి దీనికంటే ఎబో, క్లోజింగ్ కంటే ఎబో, దీనికంటే ఎబో, నియర్ బై ఉండాలి. సో ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఇది వచ్చేసరికి ఎంతవరకు వెళ్ళిందంటే చూడండి ఫ్రెండ్స్, 10 రూపీస్. మీరు ఒకవేళ స్టాప్ లాస్ పెట్టొచ్చు ఆర్ స్టాప్ లాస్ పెట్టకుండా నడుస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పొజిషన్ ఫామ్ అయితే ఈ విధంగా స్టాప్ లాస్ వచ్చేసరికి దీని లోగా ఎస్ఎల్గా పెట్టాం కదా, ఇక్కడ ఓపెన్ అయింది మనకి ఈ విధంగా. సో ఇది వచ్చేసరికి ఓఎన్జీసీలా. సో స్టాప్ లాస్ కొందరు ఫ్రెండ్స్ సార్ స్టాప్ లాస్ పెట్టాలని అడుగుతున్నారు, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. స్టాప్ లాస్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఆర్ స్టాప్ లాస్ మీరు దీని హైగా అన్న పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, దీని హైగా అన్న పెట్టుకోండి, ప్రీవియస్ డే క్లోజ్ దగ్గర అయినా పెట్టుకోండి, ఆర్ ప్రీవియస్ డే 50%, ప్రీవియస్ డే క్యాండిల్ యొక్క 50% ఉంటుంది కదా. మీకు ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ స్టాప్ లాస్ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఒకటేంటంటే ప్రీవియస్ డే మనకి ఇక్కడ పొజిషన్ తీసుకుంటున్నాం, ఎబో గ్రీన్ క్యాండిల్ పొజిషన్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే దీని యొక్క హైగానే పెట్టుకోండి. ఒకవేళ అది కాకపోతే ఇంకొక బెస్ట్ ఏంటంటే మీరు ప్రీవియస్ డే క్యాండిల్ యొక్క 50%, ఈ క్యాండిల్ ఫుల్ ఉంది కదా, ఓపెన్ అండ్ లో చేయండి. దాని 50% ఎక్కడ ఉందో ఓపెన్ అండ్ లో క్యాలిక్యులేట్ చేయండి. ఓపెన్ అండ్ హై అండ్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఓపెన్ అండ్ హై ఆర్ లో అండ్ హై క్యాలిక్యులేట్ చేయండి, ప్లస్ చేయండి, వచ్చే వాల్యూని డివైడెడ్ బై 2 చేసి దాన్ని 50%, ఈ క్యాండిల్ యొక్క 50% ఎస్ఎల్గా పెట్టుకోండి. ఆ విధంగానే చేయండి. సో ఇది వచ్చేసరికి ఓఎన్జీసీ. నెక్స్ట్ వచ్చేసరికి హిందూ లివర్. సో హిందూ లివర్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో ఇది కూడా సేమ్ డే క్యాండిల్, ప్రీవియస్ క్యాండిల్ పాజిటివ్గా క్లోజ్ అయింది, దీని హయ్యర్ ఐ వెళ్ళింది. సో బై పొజిషన్ తీసుకోండి. సేమ్ చెప్పాను కదా, మన స్ట్రాటజీస్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా పొజిషన్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం మిగతా దాంట్లో కూడా ఒకసారి చూద్దాం. హిందూ లివర్, టాటా మోటార్స్ కూడా ఒకసారి చూడండి. సో ఈ విధంగా హయ్యర్ ఐ ఫామ్ అయినప్పుడే పొజిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది టాటా మోటార్స్. సో టాటా మోటార్స్ ప్రీవియస్ డే క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మీకు ఆల్రెడీ రూల్ ఏం చెప్పాను, ప్రీవియస్ డే క్యాండిల్ గ్రీన్గా ఉండాలి, గ్రీన్గా ఉన్నప్పుడు పొజిషన్ తీసుకోవాలి. సో మనం టాటా మోటార్స్ అవాయిడ్ చేస్తాం, ఓకేనా, టాటా మోటార్స్ అవాయిడ్ చేస్తాం, మనం దీన్ని ఎటువంటి పొజిషన్ తీసుకోం, మన రూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాటా మోటార్స్, ఇది కూడా అదే విధంగా ఉంటుంది. పిఎఫ్సి 550 కాల్ ఆప్షన్, ఇది కూడా ఒకసారి చూద్దాం. ప్రీవియస్ డే క్యాండిల్ వచ్చేసరికి పాజిటివ్ క్లోజ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఐఆర్ఐ ఈరోజు ఇది వచ్చేసరికి పిఎఫ్సి. సో ఇది కూడా అవాయిడ్ చేస్తాం ఫ్రెండ్స్. ప్రీవియస్ క్యాండిల్ ఆల్రెడీ మనకి ఇది పొజిషన్ ఇచ్చింది, మంచి సిగ్నల్, బట్ మన రూల్ ఏంది, మస్ట్ ప్రీవియస్ డే క్యాండిల్ వచ్చేసరికి పాజిటివ్ ఉండాలి. ఇది కూడా రెడ్ క్యాండిల్ ఉంది, దీన్ని కూడా అవాయిడ్ చేస్తాం. టాటా మోటార్స్ టైటాన్ ఉంది, ఇది కూడా ఒకసారి చూద్దాం. సో మనకి ప్రీవియస్ డే క్యాండిల్ చూడండి, పాజిటివ్ క్లోజ్ అయింది, ఐఆర్ఐ ఫామ్ అయింది, ఓకేనా, దీని ఐఆర్ఐ బ్రేక్ అయింది, ఓపెన్ కూడా నియర్ బై ఓపెన్ అయింది. సో ఓకేనా, మనకి చాలా తక్కువ స్టాప్ లాస్తో చాలా తక్కువ స్టాప్ లాస్, ఓకేనా. ఇక్కడ ఓపెన్ అయింది, అరౌండ్ 6.8 వెళ్ళింది ఐటీసీ ఇది. నెక్స్ట్ పిఎఫ్సి, ఓఎన్జీసీ. సో స్టాక్ ఆప్షన్స్ ఇక్కడ లిస్ట్ అన్ని మనకు లాంగ్ బిల్డప్ స్టాక్స్ అన్ని లిస్ట్ అయిన స్టాక్స్ అన్ని చూడొచ్చు. రిలయన్స్, ఎల్ఎన్టీ, ఏదైనా ఓపెన్ చేద్దాం. మ్యారికో ఉంది, మ్యారికో ఒకసారి ఓపెన్ చేద్దాం.
సో ఇది ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ ఫ్రెండ్స్. ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ అంటే మార్కెట్ మార్నింగ్ సెషన్లో ఓపెన్ అయిన తర్వాత, మార్నింగ్ సెషన్ ఓపెన్ అయిన తర్వాత 9:15కి మీ దగ్గర ఉన్న క్యాపిటల్ బట్టి మీరు ఇక్కడ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మ్యారికో ప్రీవియస్ డే వచ్చేసరికి పాజిటివ్ క్లోజ్ అయింది. ఈరోజు క్యాండిల్ హయ్యర్ అయ్యి, బట్ మనకి ఇక్కడ రూల్ ఏంది, ఇంకో రూల్ కూడా చెప్పాను. ఏం చెప్పానంటే నియర్ బై ఓపెన్ ఉండాలి, అంటే ఈ అరౌండ్, బట్ మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, అంటే మనకి అరౌండ్ ఇక్కడ క్లోజింగ్ వచ్చేసరికి 550 అంటే 650 ఆ రేంజ్లో ఓపెన్ అవ్వాలని చెప్పాను. బట్ ఇది ఓపెన్ ఎక్కడైంది 860. సో ఇటువంటి గ్యాప్లు ఉన్నప్పుడు కూడా మనం తీసుకోవద్దు, ఎందుకంటే వాలటైలిటీ ఉంటుంది కాబట్టి మనం ఇటువంటి దాన్ని కూడా అవాయిడ్ చేయండి అని మీకు చెప్పాను. సో డాబర్ ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసరికి హోల్డింగ్, మార్నింగ్ సెషన్లో తీసుకోవాలి, మార్కెట్ ఓపెన్ అయిన కాడి నుంచి ఆఫ్టర్నూన్ సెషన్ ఆర్ క్లోజింగ్ సెషన్ వరకు క్లోజ్ అవ్వాలి. ఇది కూడా అట్లే ఉంది ఫ్రెండ్స్, ప్రీవియస్ డే క్యాండిల్, బట్ మనకి క్లియర్లీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. మీరు ఇది కూడా మనం అవాయిడ్ చేస్తాం, ఇట్లా మనకి గ్యాప్ అప్ ఉండొద్దు, ఇంత గ్యాప్ ఉండొద్దు, ఓకేనా. ప్రీవియస్ డే క్లోజింగ్కి ఈరోజు ఓపెనింగ్కి ఇంత గ్యాప్ ఉంది చూసారా, ఇది మనకి ఇటువంటి మనం అవాయిడ్ చేయాలి. టాటా కన్జ్యూమర్, సో మీరు ఏవైనా చూసుకోండి ఫ్రెండ్స్, నెస్లే ఇండియా, సో కొందరు ఫ్రెండ్స్ సార్ ఇది ఆల్గో ట్రేడింగ్ క్రియేట్ చేస్తా ఫ్రెండ్స్, దీని మీద కూడా ఫ్యూచర్లో నేను సేమ్ దీని మీద కూడా స్ట్రాటజీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యూచర్స్లో దీని మీద కూడా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి మీకోసం ఫ్రీ లింక్కి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ సూపర్ ట్రెండ్ మీద మీకు డిస్క్రిప్షన్లో సూపర్ ట్రెండ్ మీద అండ్ ఆల్సో హెడ్జింగ్ స్ట్రాటజీస్ మీద, బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ మీద మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీగా లింక్స్ ప్రొవైడ్ చేశాను. మీరు ఫ్రీగా యూజ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. మీకు రిజల్ట్ అనిపిస్తే, పాజిటివ్ అనిపిస్తే మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెస్లే ఇండియా కూడా సేమ్. సో ఇది క్లియర్ సిగ్నల్ ఇచ్చింది, ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ ఆల్సో మనకు ఓపెనింగ్ రేంజ్, ఓపెనింగ్ రేంజ్ నియర్ బై ఉంది. సో అప్ ట్రెండ్, అంటే మనకు ఓపెన్ ఇక్కడ అయింది 34, దీన్ని ఎస్ఎల్ మిడిల్గా ఇలా పెట్టుకోండి. సో ఇది, సో ఇలా మన రూల్స్ ఇవి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయండి. సో ఎనీథింగ్ ఫ్రెండ్స్, మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా పేపర్ ట్రేడ్ చేయండి, ఏదైనా పేపర్ ట్రేడ్ చేయండి, ఆర్ మీరు రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇదే ఇంప్లిమెంట్, ఎందుకంటే మనకి జీరో నాలెడ్జ్, చాలామంది ఫ్రెండ్స్ ఏంటంటే మార్కెట్లో మెయిన్లీ డెరివేటివ్ మార్కెట్లో స్టాక్ ఆప్షన్స్లో అయినా ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ట్రేడ్స్ చేస్తున్నారు, అంటే మనకి నిల్ నాలెడ్జ్తో ఎటువంటి టెక్నికల్ అనాలిసిస్ చేయకుండా ట్రేడ్స్ చేస్తున్నారు. మీరు ఈ విధంగా ట్రేడ్స్ తీసుకోండి. ఆల్రెడీ మనకి 5 years వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే 5 years వాళ్ళు హెల్ప్ చేసేది ఏంటంటే చూడండి, మనకు ఆల్రెడీ ఇక్కడ డేటా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. లాంగ్ బిల్డప్ స్టాక్స్ ఏంటి అంటే, లాంగ్ బిల్డప్ స్టాక్స్ ఏంటంటే ఈ స్టాక్స్లో మూమెంట్ ఉన్న స్టాక్ ఆప్షన్స్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ చూపెడుతున్నారు. సో మనం అవి ఫిల్టర్ చేసుకునే బదులు వాళ్ళే ఫిల్టర్ చేసి మనకి ఇది 5 years వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫిల్టర్ చేసి ఫ్రీగా 5 years అకౌంట్ ఉన్న వాళ్ళందరూ ఈ డేటా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎక్స్ట్రా ఏముండదు. మీరు డైరెక్ట్ ఇన్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చార్ట్లో మీరు డైరెక్ట్ చార్ట్ ఓపెన్ ఉంది కదా, చార్ట్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ ట్రేడ్ ఆల్ అని కొడితే ఇక్కడ వస్తాయి, ట్రేడ్ అని కొడితే బయ్యా సేలా, డైరెక్ట్ ఇక్కడ ట్రేడ్స్ తీసుకోవచ్చు, చార్ట్ మీదే ట్రేడ్స్ తీసుకోవచ్చు అనమాట. సో 5 years వాళ్ళు మనకి ఇలాంటి ఫెసిలిటీ ఇలాంటి డేటా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 5 years అకౌంట్ ఉన్న వాళ్ళు ఫ్రీగా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు 5 years అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో 5 years వాళ్ళది ఫ్రీ అకౌంట్ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇలా ఫ్రీ డేటాతో ఇలా ట్రేడ్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇదే స్ట్రాటజీస్ కాకుండా మనం ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేశాం కదా డిస్క్రిప్షన్లో. మీరు ఇవి వచ్చేసరికి ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఆటోమేటెడ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనమాట. ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. మీరు వీడియో చూస్తున్నారుగా డిస్క్రిప్షన్లో, ఒకసారి చూపెడతాను. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్లో ఇవి ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. సో ఈ లింక్స్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవే అనమాట ట్రేటర్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో సూపర్ ట్రెండ్ మీద ఇప్పుడు మీకు చూపెట్టిన సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఇవి.
అండ్ ఆల్సో మీకు ఇవి వచ్చేసరికి ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్స్, అంటే బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీలో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఇవి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కొన్ని. అండ్ ఆల్సో ఇవి వచ్చేసరికి నిఫ్టీ హెడ్జింగ్ బేస్డ్ స్ట్రాటజీస్, ఫైనాన్స్ నిఫ్టీ ఇవి హెడ్జింగ్ బేస్డ్ స్ట్రాటజీస్ 4 ఉంటాయి. అండ్ ఆల్సో సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీద క్రియేట్ చేసిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ. మిగతా వచ్చేసరికి మనకి ఇండికేటర్ బేస్డ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకు నమ్మకం అనిపిస్తే నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో రేపటి వీడియోలో కూడా చూద్దాం. సో ఎనీథింగ్ ఫ్రెండ్స్, మన స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. ఒకవేళ మీరు ఇందులో ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేశారు, పేపర్ ట్రేడ్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే మీకు మంత్లీ 14% ఛార్జెస్ ఉంటుంది ట్రేడ్ట్రాన్కి. ఆ ఫీ మీ పే చేయదంటే ఇక్కడ ఎంజలార్, ఫైర్సా, ఎల్ఎస్బీ ఏదైనా లింక్ క్లిక్ చేసి వాటి త్రూ ఇలా ట్రేడ్ చేస్తే మీకు ఆ ఛార్జెస్ అనేది ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీస్ యొక్క వీడియోస్. ఈరోజు పెర్ఫార్మెన్స్ చూశారు కదా, స్టాక్ ఆప్షన్స్ అయినా ఏవైనా. సో దీని మీద కూడా నేను ఇదే స్ట్రాటజీ మీకు చెప్పిన స్ట్రాటజీస్ మీద కూడా నెక్స్ట్ ఆల్గో ట్రేడింగ్ అంటే ఆటోమేటిక్ ట్రేడింగ్లో కూడా స్ట్రాటజీ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ ఆర్ ఈ వీకెండ్లో చేస్తాను. అది కూడా మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తాను. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవి ఇటువంటి ఫ్రీ స్ట్రాటజీస్ మీరు మిస్ అవుతుంటే. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి మీకు నచ్చితే. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మార్కెట్లో ఇది కొత్త వచ్చే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.